హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మనము ఈ జావా సిరీస్ లో కండిషనల్ స్టేట్మెంట్స్, స్విచ్ కేసెస్, లైక్ జావా క్లాస్ లైబ్రరీస్ ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు నార్మల్ గా మనము జావాకి ఏదైనా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం స్టాటిక్ ఇన్పుట్ ఇస్తాం. సో స్టాటిక్ ఇన్పుట్ ఏంటి అంటే మన కోడ్ రాసేటప్పుడే దాంట్లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు సమ్ నెంబర్, ఇంట్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ఒక నేమ్. సో ఇట్లా మనము నార్మల్ గా కోడ్ చేసేటప్పుడే మనం ఇన్పుట్స్ అనేవి ఇస్తాం. సో ఈ రోజు ఏం నేర్చుకుందాం అంటే లైక్ మనం డైనమిక్ గా ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు. లైక్ జావా ఉంది, జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో రన్ అయ్యేటప్పుడు మనం కమాండ్ లైన్ లేకపోతే లైక్ కింద వస్తుంది ఇంటర్ఫేస్. సో దాంట్లో అయినా ఎలా మనము ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇట్లాంటి దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఇలా మనకి రన్ టైమ్ లో ఆ డైనమిక్ ఇన్పుట్ ఇవ్వడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ సపోర్ట్ చేస్తుంది. సో డైనమిక్ ఇన్పుట్. సో డైనమిక్ ఇన్పుట్ అంటే గివింగ్ ఇన్పుట్స్ టు ద ప్రోగ్రామ్ ఇన్ రన్ టైమ్. సో రన్ టైమ్ లో మనము మన జావా ప్రోగ్రామ్ కి కనుక మనం ఇన్పుట్ ఇస్తే ఇట్ ఇస్ కాల్డ్ డైనమిక్ ఇన్పుట్. సో దీంట్లో వీ హ్యావ్ 3 టైప్స్ ఇన్ దిస్. సో దీంట్లో ఫస్ట్ ఏంటిదంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కమాండ్ లైన్ అంటే మనకేంటిది, లైక్ బ్లాక్ కలర్ విండో వస్తుంది కదా ఒకటి, సిఎల్ఐ అంటాం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కమాండ్ ప్రాంప్ట్. ఓకే. సో దీని నుంచి మనం ఎట్లా ఇన్పుట్ ఇస్తాం డైనమిక్ మన ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బఫర్డ్ రీడర్ క్లాస్. సో బఫర్డ్ రీడర్ క్లాస్ ఒకటి. సో ఈ బఫర్డ్ రీడర్ క్లాస్ అంటే ఏంటిది, దీనివల్ల మనం ఎట్లా ఇన్పుట్ అనేది ఇస్తాము, సో దీని గురించి. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ వన్ అందరు యూజ్ చేసేది ఏంటంటే స్కానర్ క్లాస్. సో ఈ స్కానర్ క్లాస్ అంటే ఏంటిది, దీన్ని ఎలా ఇన్స్టలేట్ చేయాలి, దీన్ని ఎలా వాడాలి అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ గురించి చూద్దాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. Reading the arguments from the keyboard into an array of strings at runtime through command prompt. Reading the arguments from the keyboard into an array of strings at runtime through command prompt. అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనము రన్ టైమ్ లో ఏవైతే ఇన్పుట్ ఇస్తామో లైక్ మన ప్రోగ్రామ్ కి, సో దాన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. సో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎలా రాయాలి, లైక్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సో system.out.println. సో ఇలా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేస్తున్నాం మనం. సో దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సో ఎలా సేవ్ చేయాలంటే మన క్లాస్ నేమ్ ఏంటిది, మెయిన్ డాట్ జావా. సో ఆల్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో మెయిన్ డాట్ జావా దాంతో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ విండోస్ యూజెస్ ప్రభులో ఆ లొకేషన్ లో సేవ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉందంట. సో మనము మెయిన్ 1 డాట్ జావా పెట్టుకుందాం. ఇక్కడ మనం క్లాస్ నేమ్ చేంజ్ చేద్దాం, మెయిన్ 1 అని. ఓకేనా. సో తర్వాత సిఎండి ఓపెన్ చేద్దాం. సిఎండి దీన్ని మనం ఫస్ట్ సేవ్ చేసుకున్నాక సిఎండి ఇక్కడ మనము జావా సి main1 డాట్ జావా రన్ చేద్దాం. సో కంపైల్ అయిపోయింది. కంపైల్ అయిన తర్వాత ఇప్పుడు జావా main1 ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి రన్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో మెయిన్ థ్రెడ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటే ఇప్పుడు మనకి స్ట్రింగ్ అనేది ఏంటిది, ఇక్కడ చూసుకుంటే ఆర్క్స్ ఆఫ్ 0 ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఆర్క్స్ అనే అరేలోకి ఏదో ఒక స్ట్రింగ్ ని పంపించాలి అనమాట మనం. సో ఆ స్ట్రింగ్ ని ఎలా పంపిస్తాం అనమాట అంటే ఇక్కడ జావా main1 ఉందా, సో ఇక్కడే మనం ఒక స్ట్రింగ్ ని కూడా ఎంటర్ చేయాలి. లైక్ రాహుల్ అని ప్రింట్ అయింది. ఒకవేళ మనం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసినాం, రాహుల్, కమల్, పవన్,
సో ఎంటర్ చేస్తే మనకి ఓన్లీ రాహుల్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్క్స్ ఆఫ్ 0 అంటే అది ఆర్క్స్ అనేది ఒక ఎరే. సో దాంట్లో 0 ఇండెక్స్ లో ఏదైతే ఉందో దాన్ని ఒకదాన్ని ప్రింట్ చేస్తాం మనం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేసుకుందాం. వన్ 2. సో దీన్ని సేవ్ చేద్దాం. Ctrl+S టు కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ కంపైల్ చేద్దాం. జావా సి main1 డాట్ జావా కంపైల్ అయిపోయింది. జావా main1 ఎర్రర్ వస్తుంది. రాహుల్ సో ఎక్సెప్షన్ థ్రెడ్ మెయిన్ డాట్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. అంటే ఇప్పుడు మనం రాహుల్ ఓన్లీ ఒకటి రాహుల్ అనే వర్డ్ ఒకటే ఏమంటారు ఇచ్చినాం, కానీ ఇక్కడ మనకి ఇంకా 2 ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అది. సో అందుకని మనం ఏం చేయాలంటే కమల్ పవన్. సో ఇప్పుడు మనకి రాహుల్ కమల్ పవన్ అని తర్వాత ప్రణీత్. సో ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏమైంది అది ప్రింట్ అవ్వదు, ఓన్లీ కమల్ పవన్ వరకే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాం కాబట్టి. సో ఇలా మనము కమాండ్ లైన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. లైక్ ఎన్ని ఇండెక్స్ పొజిషన్స్ ఇస్తే అన్ని ఇండెక్స్ పొజిషన్స్. ఓకేనా. ఒకవేళ ఇండెక్స్ పొజిషన్ కంటే మనం తక్కువ ఇస్తే అప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఒకవేళ ఇండెక్స్ పొజిషన్ కంటే ఎక్కువ ఇస్తే అది ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ థింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. తర్వాత బఫర్ రీడర్ క్లాస్ చూద్దాం. బఫర్ రీడర్ క్లాస్. సో ఈ బఫర్ రీడర్ క్లాస్ దిస్ క్లాస్ ఈస్ present in IO ప్యాకేజ్. సో ఇది మనకి IO ప్యాకేజ్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో java.util.scan java.util.io సో ఇట్లాంటి ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ ఏమంటారు ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అట్లా IO ప్యాకేజ్ లో ఉంటుంది అనమాట బఫర్ రీడర్ క్లాస్. నెక్స్ట్ దిస్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఎట్ రన్ టైమ్. ఓకేనా. సో అదే కదా మనకు కావాలనుకుంది. సో రన్ టైంలో మనము ఇచ్చే ఇన్పుట్ని అది రిసీవ్ చేసుకున్నాం అనమాట. అది రిసీవ్ చేసుకొని మన ప్రోగ్రామ్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో దీంట్లో మనకి లైక్ 2 ఫంక్షన్స్ లాగా ఉంటాయి. రీడ్ ఒకటి, రీడ్ లైన్ ఒకటి. అంటే రీడ్ ఏం చేస్తుంది, లైక్ ఏదో ఒక స్పెసిఫిక్ వర్డ్స్ ని లేకపోతే స్ట్రింగ్స్ ని మాత్రమే రీడ్ చేసుకుంటుంది. రీడ్ లైన్ అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ ని కానీ ఒక కంప్లీట్ పారాగ్రాఫ్ ని కానీ ఇట్లా అది చేసుకుంటుంది అనమాట. ఓకేనా. దీస్ ఆర్ 2 మెథడ్స్ ఆల్వేస్ రీడ్స్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో దీస్ ఆర్ ద 2 మెథడ్స్ ఆల్వేస్ రీడ్స్ స్ట్రింగ్స్ ఫ్రమ్ ద కీబోర్డ్. కీబోర్డ్ నుంచి ఇవి స్ట్రింగ్స్ ని రీడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ రీడ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో రీడ్ ఫంక్షన్ ఇట్ రీడ్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వితౌట్ స్పేస్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ సెంటెన్స్ ని మనం ఇవ్వాలనుకున్నాం, ఇట్ రీడ్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వితౌట్ స్పేస్ కదా. సో ఈ లైన్ మనం ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే రీడ్ అనేది పని చేయదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే స్పేస్ అనేది వస్తుందో ఇట్ రీడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వితౌట్ స్పేస్, అంటే స్పేస్ లేకపోతేనే అది రీడ్ చేసుకుంటుంది. ఒకవేళ స్పేస్ అనుకో అది రీడ్ చేసుకోదు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని ఇవ్వాలి అనుకుంటే రీడ్ అనేది పని చేయదు, ఎందుకంటే ఇటు తర్వాత స్పేస్ అని ఉంది. సో ఆ స్పేస్ ఉండడం వల్ల అది ఇటు వరకు కట్ అయిపోద్ది అనమాట. సో ఇన్పుట్ అనేది ఫర్దర్ గా తీసుకోదు. ఓకేనా. సో ఇది రీడ్ ఫంక్షన్. ఇట్ రీడ్స్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వితౌట్ స్పేస్. స్పేస్ లేకపోతే రీడ్ చేస్తుంది. నెక్స్ట్ in this method space considered as terminator. సో ఈ మెథడ్ లో ఏంటంటే స్పేస్ అనేది ఎప్పుడైతే ఇస్తామో అది టర్మినేటర్ లాగా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ తర్వాత లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెడతాం. సో ఫుల్ స్టాప్ ఏంటిది, ఇట్స్ ఎ టర్మినేటర్ ఫర్ ద సెంటెన్స్. సో అట్లనే ఎప్పుడైతే మనం స్పేస్ ఇస్తామో రీడ్ ఫంక్షన్ అనేది అదొక టర్మినేటర్ లాగా తీసుకొని అంతటితో కట్ చేసేస్తాం, ఇన్పుట్ ఫర్దర్ గా తీసుకోదు ఇంకా. సో ఇప్పుడు మనము రీడ్ లైన్ అంటే ఏంటిదో చూద్దాం. సో రీడ్ లైన్ ఇట్ రీడ్స్ సెట్ ఆఫ్ వర్డ్స్ విత్ స్పేస్. సో ఇదేం చేస్తుంది, ఒక సెంటెన్స్ ని రిసీవ్ చేసుకోవాలి. ఇట్ రీడ్స్ సెట్ ఆఫ్ వర్డ్స్ విత్
స్పేస్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ దిస్ మెథడ్ enter is considered as terminator. సో ఈ మెథడ్ లో ఎంటర్ అనేది టర్మినేటర్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ టైప్ చేసినాం, తర్వాత ఎంటర్ కొట్టినాం. సో ఆ సెంటెన్స్ వరకు అది కట్ అయిపోద్ది అనమాట. అది రీడ్ లైన్ అంతవరకే రిసీవ్ చేసుకుంటుంది, తర్వాత రిసీవ్ చేసుకోదు ఫర్దర్ గా. ఓకేనా? సో ఇది మనకి రీడ్ అండ్ రీడ్ లైన్ అనమాట. దీని గురించి ప్రోగ్రామ్స్ చూద్దాం. సో మనం నార్మల్ గా కమాండ్ ఆర్గ్యుమెంట్స్ కమాండ్ లో చేయొచ్చు కాబట్టి మనం నోట్ ప్యాడ్ లో సేవ్ చేసాము జావా ఫైల్ లాగా. ఇప్పుడు మనము బఫర్ రీడర్ క్లాస్ ఇంకా స్కానర్ క్లాస్ చేయాలి కాబట్టి మనం ఆన్లైన్ కంపైలర్ యూస్ చేద్దాం. జావా ఆన్లైన్ కంపైలర్. ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది? బఫర్ రీడర్ అనేది ఐఓ ప్యాకేజ్ లో ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ buffe బఫర్డ్ రీడర్. సో సెమికోలన్. సో ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్. ఇప్పుడు మనము పబ్లిక్ క్లాస్ మెయిన్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు, ఎందుకంటే ఏదైనా మనకి క్లాస్ తోనే స్టార్ట్ అవుతుంది. మనకి లైక్ సి లాంగ్వేజ్ లో మెయిన్ ఫంక్షన్స్ ఎలా స్టార్ట్ అవుతుందో ఇందులో క్లాస్ తోటే స్టార్ట్ అవుతుంది. మన క్లాస్ లేకుండా ఏ ఫంక్షన్ రాయలేము మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం బఫర్డ్ రీడర్ అనేది దాని ఉంది కదా, అదేంటిది? బఫర్డ్ రీడర్ అనేది ఒక క్లాస్ అనమాట. దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం ఇన్పుట్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో ఎలా అంటే బఫర్డ్ రీడర్ br equals to new buffer reader new input stream reader system dot in. సో ఇదంతా టైప్స్ అనమాట. బఫర్ రీడర్ br equals to new buffer reader of new input stream reader of system dot in. ఇక్కడ ఏం చేసిన బఫర్ రీడర్ కి ఒక కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం, న్యూ ఇన్స్టాన్స్. ఏంటిది? అది బిఆర్. సో బిఆర్ అనేది ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనమాట. దాంట్లో బఫర్ రీడర్ లో ఏం చేస్తున్నాం? న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ కి ఏమి ఇస్తాం అంటే సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఇన్పుట్ గా ఇస్తాం. అంటే ఏదైతే సిస్టమ్ లోకి ఇన్పుట్ గా వస్తుందో దాన్ని ఈ బఫర్ రీడర్ ద్వారా లైక్ బిఆర్ ద్వారా బఫర్ రీడర్ అనే క్లాస్ లోకి పంపిస్తాం అనమాట. సో అలా రిసీవ్ చేసుకుంటాం దీన్ని. ఓకేనా? తర్వాత ఏం చేద్దాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఏం చేయాలి? ఎంటర్ ఏ క్యారెక్టర్. సో ఎంటర్ ఏ క్యారెక్టర్ అని అడుగుదాం. తర్వాత క్యార్ ch ఈక్వల్స్ టు క్యార్ ఆఫ్ క్యార్ ఇన్పుట్. సో ఇక్కడ char input equals to br dot read. సో ఇప్పుడు మనకి br డాట్ రీడ్ అని ఉందా? సో ఆ రీడ్ ఫంక్షన్ ఏం చేస్తుంటే క్యారెక్టర్ ని తీసుకుంటుంది. సో తీసుకున్నాక దాన్ని మనము లైక్ క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రీడ్ లో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ఇంటీజర్ లాగా వస్తుంది. అంటే ఇంటీజర్ లాగా వస్తుంది అంటే ఇప్పుడు ఏని ఎంటర్ చేస్తే అది ఇంటీజర్ ఎట్లా అవుతుందని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఆస్కీ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఏది అయినా మన క్యారెక్టర్ ఇన్పుట్ చేసినప్పుడు అది ఆస్కీ వాల్యూస్ రూపంలో ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. ఏది? రీడ్ ఆపరేటర్. ఓకేనా? సో ఆ రీడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏది ఎంటర్ చేసినా అది మనకి లైక్ ఆస్కీ వాల్యూలోకి కన్వర్ట్ చేసుకొని తీసుకుంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే క్యారెక్టర్లోకి చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు చేంజ్ చేసుకొని మనం సిహెచ్ లో స్టోర్ చేసుకున్నాం అనమాట. స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకున్నాం. system dot out dot println తర్వాత entered character equals to plus ch. సో ఇక్కడ కూడా మనం ప్లస్ అనేది యూస్ చేయాలి. పైథాన్ లో సెమికాలన్ యూస్ చేస్తాం.
సి లాంగ్వేజ్లో మనము కామా యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? బఫర్ రీడర్. ఇక్కడ యూ క్యాపిటల్ వచ్చింది, స్మాల్ ఉండాలి. బఫర్ రీడర్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకోటి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదేంటిదంటే ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్. సో ఈ ఇన్పుట్ లైక్ ఈ బఫర్ రీడర్తో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అందుకని కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది. సో బిఆర్ డాట్ రీడ్. సో ఐఓ ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇట్లా ఐఓ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఇంపోర్ట్ చేసుకో. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఐఓ ఎక్సెప్షన్. సో ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది సో ఎంటర్ ఏ క్యారెక్టర్. ఎంటర్ క్యారెక్టర్ వచ్చేసి నేను ప్రభు అని ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్డ్ పి. ఏంటిది ఎందుకు పి అని వచ్చింది? ఇక్కడ మనకి ఓన్లీ ఒకటే వర్డ్ని తీసుకుంటుంది అనమాట, లైక్ స్ట్రింగ్స్ని తీసుకోదు. ఓకేనా? డాట్ sentence string line equals to br dot read line. సో ఇది మనకి ఒక లైన్ ని రీడ్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యు ఎంటర్డ్ సెంటెన్స్ ప్లస్ లైన్. ఓకేనా? చూద్దాం. ఎంటైర్ క్యారెక్టర్ ఏ అని ఎంటర్ చేస్తున్నాం. సో ఏ అని ప్రింట్ అయింది. ఎంటైర్ సెంటెన్స్. సెంటెన్స్ దగ్గర మనకి ఆగట్లేదు, ఎందుకంటే ప్యూర్ డాట్ క్లీన్ చేయాలి ఫస్ట్. సో ఏ అని వచ్చింది. సో ఎంటర్ సెంటెన్స్. ఇక్కడ మనం ప్రభు చరణ్ తేజ్. సో యూ ఎంటర్డ్ సెంటెన్స్ ప్రభు చరణ్ తేజ్. సో ఇట్లా మనకి రీడ్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తే అది కూడా యాస్కీ వాల్యూస్లోకి రీడ్ చేసుకుంటుంది. తర్వాత దాన్ని మనకి నెక్స్ట్ బిఆర్ డాట్ రీడ్ లైన్. సో రీడ్ లైన్ ఏం చేస్తుంటే మనకు ఒక సెంటెన్స్ తీసుకుంటుంది. సో ఇలా కాకుండా ఇక్కడ క్యార్ పెట్టి చూద్దాం, స్ట్రింగ్ పెట్టి చూద్దాం. దీన్ని కమెంట్ చేద్దాం. Caret. It cannot be converted to string. String char input equals to br right. Incompatible types. Int cannot be converted into strings. అంటే br dot read అనేది మనకు ఒక int ని రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ ని రిటర్న్ చేయదు, క్యారెక్టర్ రిటర్న్ చేయదు. సో అందుకని మనము ఇంట్ పెట్టుకోవాలి. సో దాన్ని మనం క్యారెక్టర్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది బఫర్ రీడర్ గురించి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనము స్కానర్ క్లాస్ గురించి చూద్దాం. సో స్కానర్ క్లాస్ పార్ట్ ఆఫ్ java dot util package. It is a versatile tool for reading input from various sources, including keyboard files,
strings and parsing it into different data types. So ఇది scan class గురించి. It is a part of java.util package. It is a versatile tool for reading input from various sources. సో మనం చాలా సోర్సెస్ నుంచి మనం ఇన్పుట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ నుంచి, ఫైల్స్ నుంచి స్ట్రింగ్స్, పార్సింగ్, వాటిని డిఫరెంట్ డేటా టైప్స్ లోకి పార్స్ చేయడం, లైక్ ఇట్లాంటివన్నీ స్కానర్ క్లాస్ అనేది చాలా ఈజీగా చేసేస్తాం అనమాట. సో దీని యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అసలు స్కానర్ క్లాస్ ని. బఫర్ రీడర్ క్లాస్ కి మనము బఫర్ రీడర్ br ఈక్వల్స్ న్యూ బఫర్ రీడర్ బ్రాకెట్ లో న్యూ ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ బ్రాకెట్ లో system.in. సో ఇట్లా క్రియేట్ చేసాం కదా. సో స్కానర్ క్లాస్ కి అంత కాంప్లెక్స్ ఉండదు, కొంచెం ఈజీ ఉంటుంది. సో స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ system.in. సో సెమికాలన్. ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు, br కానీ ఎస్ కానీ sc కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో నార్మల్ కేసెస్ లో sc అని ఇస్తారు. సో స్కానర్ sc ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in సెమికాలన్. సో ఇట్లా మనము ఒక స్కానర్ క్లాస్ ని డిఫైన్ చేసుకోవచ్చు. సో స్కానర్ క్లాస్ ని డిఫైన్ చేసుకుని మనం ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో బఫర్ రీడర్ లో మనకి ఎన్ని ఇన్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి? సో 2 ఇన్పుట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి రీడ్, ఒకటి రీడ్ లైన్. సో ఇట్లా మనకి స్కానర్ క్లాస్ లో మొత్తం 7 ఉంటాయి అనమాట. సో 7 ఏంటి అంటే ఫస్ట్ ది, నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇంట్, తర్వాత నెక్స్ట్ ఫ్లోట్, తర్వాత నెక్స్ట్ డబుల్, తర్వాత నెక్స్ట్ లైన్, తర్వాత నెక్స్ట్ బైట్, తర్వాత నెక్స్ట్ లాంగ్. సో ఇవి మనకి ఇన్పుట్ ఫంక్షన్స్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే మనకి నార్మల్ గా ఏదైనా ఇన్పుట్ ఇస్తాం. సో ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి ఇన్పుట్ ఒక సెంటెన్స్ ఇచ్చాం అనుకో. సో సెంటెన్స్ లో ఏమైంది, వైట్ స్పేసెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్కానర్ క్లాస్ పార్ట్ ఆఫ్ java.util ప్యాకేజ్. సో ఇప్పుడు స్కానర్ కి క్లాస్ మాత్రం వైట్ స్పేస్ ఉంది. సో ఇట్లా వైట్ స్పేస్ వచ్చినప్పుడు టర్మినేటర్ లాగా తీసుకొని ఆ నెక్స్ట్ అనేది ఓన్లీ వర్డ్స్ ని మాత్రమే తీసుకోవడం మన ఇన్పుట్ లాగా. ఓన్లీ స్పెసిఫిక్ అంటే లైక్ ఏవైతే వైట్ స్పేసెస్ లేని వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ని మాత్రమే నెక్స్ట్ అనే ఫంక్షన్ తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ ఇంట్ ఏం చేస్తా అంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో దాంట్లో ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో వేరే దాన్ని తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్. సో నెక్స్ట్ ఫ్లోట్ ఏంటి, ఓన్లీ ఫ్లోట్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ డబుల్, ఓన్లీ డబుల్ వాల్యూస్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ ఏంటి అంటే ఒక సెంటెన్స్ ని తీసుకుంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ బైట్, ఓన్లీ బైట్ వాల్యూస్ తీసుకుంటుంది. నెక్స్ట్ లాంగ్. సో ఇది ఏంటంటే లాంగ్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ లో ఇంట్, ఫ్లోట్, డబుల్, లాంగ్ అని ఉంటాయి. సో లాంగ్ ఏంటిదంటే పెద్ద నెంబర్, బైట్ ఏంటిదంటే చిన్న నెంబర్, ఇంట్ అంటే నార్మల్ గా మనం డైలీ లైఫ్ యూజ్ చేసే నెంబర్స్ అనమాట. నెక్స్ట్ ఫ్లోట్, డబుల్ అవి మీకు తెలిసిందే. నెక్స్ట్ ఏమో ఓన్లీ వర్డ్స్ ని తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ ఏమో మనకి కంప్లీట్ గా ఏమంటారు ఒక సెంటెన్స్ ని మొత్తం తీసుకుంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటి గురించి మొత్తం చూద్దాం ఇప్పుడు. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్. సో దీంట్లో మనకి అన్ని ఫంక్షన్స్ కవర్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ ఏంటిదంటే sc.next, తర్వాత నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్. సో ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లైన్, నెక్స్ట్ బైట్, నెక్స్ట్ లాంగ్. సో ఇది అయిపోయిన తర్వాత వాటిని అన్నిటి మనం ప్రింట్ చేసుకుందాం. ఓకేనా. సో ఎంటర్ ఏ వర్డ్. సో వర్డ్ ఏంటిది, ప్రభు ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అండ్ ఇంటీజర్ ఏంటిది లైక్ 9897. ఓకేనా. తర్వాత ఎంటర్ ఏ ఫ్లోట్ వాల్యూ 12.4. నెక్స్ట్ ఎంటర్ ఏ డబుల్ వాల్యూ 36 like something with the number 36.847584. next enter a full line, programmer Prabhu Charan YouTube channel. సో ఇట్లా ఒక లైన్ ఎంటర్ చేసిన విత్ ఫుల్ స్టాప్ కూడా. తర్వాత ఎంటర్ ఏ బైట్ వాల్యూ 121. ఎంటర్ ఏ లాంగ్ వాల్యూ వచ్చేసి ఇది. సో ఇవి నేను ఎంటర్ చేసినవి. తర్వాత ఇప్పుడు మనకి ప్రింట్ అవుతాయి అవన్నీ.
తర్వాత అవుట్పుట్ వర్డ్ వచ్చేసి ప్రభు, ఇంటీరియర్ వచ్చేసి 9897, ఫ్లోట్ వచ్చేసి 4.4, డబుల్ వచ్చేసి 36.847584, లైన్ వచ్చేసి ప్రోగ్రామర్ ప్రొఫెసర్ యూట్యూబ్ ఛానల్ విత్ ఫుల్ స్టాప్, బయట వచ్చేసి 121, లాంగ్ వచ్చేసి 123234342. సో ఇట్లాంటి వర్డ్స్ అని ఇది ఇన్పుట్ లాగా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటి దగ్గర సెంటెన్స్ ఇచ్చాము, ఇట్లా ఇచ్చాము. సో ఎక్స్టెర్నల్ థ్రెడ్ మే లైక్ ఇన్పుట్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్, సో ఇట్లా వస్తుంది అనమాట మనకి ఎర్రర్స్ అనేవి. ఇది ఓన్లీ వర్డ్ కాబట్టి ఓన్లీ సింగిల్ వర్డే ఇవ్వాలి, మనం 2 వర్డ్స్ ఇవ్వడానికి లేదనమాట. ఓకేనా. సో ఇది మనకి బేసిక్ ప్రోగ్రామ్. సో మళ్ళీ ఎంటర్ చేస్తే అవుట్పుట్స్ కోసం ప్రభు 9897, ఫ్లోట్ వాల్యూ 2.4, డబుల్ వాల్యూ 36 point something value, the full line program by Sharon. తర్వాత బైట్ వాల్యూ 121, లాంగ్ వాల్యూ ఇది. సో అవుట్పుట్. సో ఇట్లా మనకి ఇవి 3 అనేవి ఇన్పుట్స్ అనమాట, ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద డైనమిక్ ఇన్పుట్స్ క్లాస్ టుడే. సో మీకు ఏమైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఏమైనా కొత్త కొత్త ఇన్సైట్స్ కావాలన్నా కూడా, లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దేని గురించి డెప్త్ గా కావాలనుకున్నా కూడా, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, పోస్ట్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనము క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ వాటికి ఫంక్షన్ క్లాసెస్ లోపల క్లాస్ మెంబర్స్ ఎట్లా డిఫైన్ చేయాలి, లైక్ వేరియబుల్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, సో వీటిని ఎట్లా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.